మీ వెహికల్కి ఈ పెట్రోల్ కనుక కొట్టిస్తే మీ వెహికల్ మైలేజ్ పడిపోవడమే కాకుండా మీ వెహికల్ పార్ట్స్ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. మన మనీ పర్స్ పేజ్ని ఫాలో అయిపోతూ వెహికల్స్ వాడే ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేసేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా E20 పెట్రోల్ని 2030కి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంది, కానీ ఇప్పుడు 2025లోనే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ E20 పెట్రోల్ అంటే పెట్రోల్ 80% ఉంటే దీనిలోని ఇథనాల్ 20% ఉంటుంది. కాకపోతే ప్రెజెంట్ మనం వాడుతున్నటువంటి చాలా వెహికల్స్ E20 పెట్రోల్కి కంపాటబుల్ కాదు కాబట్టి మన వెహికల్లోని పార్ట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అండ్ అంతేకాకుండా ఇందులోని ఇథనాల్ బ్లెండింగ్ ఎక్కువ ఉంది కాబట్టి డిపెండ్స్ ఆన్ వెహికల్, మన వెహికల్ మైలేజ్ కూడా 2 to 5% వరకు పడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆటో ఎక్స్పర్ట్సే షేర్ చేస్తున్నారు. సో ఇష్యూ పెద్దదవుతుండడంతో దీని రిలేటెడ్గా సుప్రీంకోర్టులో కూడా కేసు ఫైల్ అయింది. అంటే పెట్రోల్ బంక్స్లోని E20 పెట్రోల్ సపరేట్గా, నార్మల్ అంటే E10 పెట్రోల్ సపరేట్గా ఉంచినట్లయితే ఎవరికి నచ్చిన పెట్రోల్ వాళ్ళు కొట్టించుకుంటారని చెప్పి కేసు అయితే ఫైల్ చేశారు. సో గవర్నమెంట్ పెట్రోల్ బంక్స్లో ఇలాగ సెపరేట్ పెట్రోల్ ఉంచాలని మీరు కూడా అనుకుంటున్నారా? అనుకుంటున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసేయండి.